సుందరం శర్మ గారు నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి మీరు తొందరపడి కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ముందే అభ్యర్థులు ప్రకటన చేశారు. 53 రోజులు 54 రోజులు వస్తుంది లెక్క పెడితే. సో చాలా ఇబ్బంది ఏమో, తడిసి మోపెడి అవుతుందేమో, ఖర్చు అభ్యర్థులకి అన్నెసరీ బర్డెన్ ఏమో. సార్ ఫస్ట్ మీకు పుల్లారావు గారికి, రఫీ గారికి, కిరణ్ గారికి నమస్కారం. నమస్తే సార్. ఫస్ట్ ఏంటంటే ఇందాక మా పుల్లారావు గారు మాట్లాడిన దాన్ని వ్యతిరేకించే అంతటి ఇదైతే మనకు కాదు. ఎందుకంటే ఈజ్ వెరీ సీనియర్ పర్సన్ సార్. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, అందులో అనుమానం ఏం అక్కర్లేదు. అది ఎదురుకుండా ఎవరో వస్తే బయటికి వెళ్ళమని చెప్పడంలో నేను ఇట్లా తర్వాత ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒకటి మాత్రం నిజం. ఇన్ని ఫేసుల్లో పుల్లారావు గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. అసలు ఇన్ని రోజుల పాటు ఎలక్షన్ కండక్ట్ చేయటము ఇది అనేటువంటిది నిజానికి అంత అవసరం ఉందా అనేటువంటిది కూడా మనం డెఫినెట్ గా ఆలోచించి తీరా. ఎందుకని చెప్పారంటే ఇవాళ 7 ఫేసెస్ అంటారు, నిజమే. మీకు నిజానికి ఇవాళ ఈ దేశంలో సెక్యూరిటీ రీజన్స్ వాటికి మనకు బ్రహ్మాండమైనటువంటి మిషనరీ ఉంది. ఇవాళ రోజున ఏమి ఇది లేదు. రెండోది కొన్ని రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇది లేకపోయినప్పుడు కూడా మొత్తం మీద ఓవరాల్ గా మనకేమి ఇబ్బందులు లేవు అక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ ఇది ఎక్స్పెండిచర్ ఎంత విపరీతంగా పెరిగిపోతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే విపరీతంగా పెరిగిపోతుంది. ఇవన్నీ ఈవీఎంలు ఇవన్నీ కొన్ని రోజులు, నెలల పాటు, రోజులు కాదు నెలల పాటు మీరు అక్కడ సెక్యూరిటీ పెట్టాలి, వాటిలన్నింటినీ ఇచ్చేయాలి, ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ విత్ పార్లమెంట్ జరిగేటువంటి చోట ఇంత టైం ఇవ్వడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అయితే మీరు ఇంటాగా అన్నట్టుగా ఒకటి మాత్రం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ టైం April 11కే జరిగిపోయింది ఎన్నికలు జరిగిపోయింది. ఇవాళ May 13th వరకు ఇచ్చేశారు. ఒకటి దాన్ని చేసినందువలన రాజకీయ పార్టీలు, రాజకీయ నిలబడదాం అనుకున్న అభ్యర్థులు ₹1 అప్పు చేసేది ఇంకొక ₹10 అప్పు చేసుకుంటారు. అంత నుంచి వేరే ఇంకేం జరగదు. కొంతవరకు ఎక్స్పెండిచర్ పెరుగుతారు, అందులో అనుమానం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇంకొకటి అసలు నిజంగా ఇందాక ఆయన రిఫార్మ్స్ గురించి పుల్లారావు గారు అన్న దాంట్లో ఈ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అసలు ఫస్ట్ ఆలోచించాల్సిందే ఎక్స్పెండిచర్. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటిది నిజంగా సరిపోదనేది అందరికీ తెలుసు. కానీ దాని మీద ఒక రిఫార్మ్ తీసుకుని వచ్చి, అసలు సంస్కరణ తీసుకుని వచ్చి అసలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అసలు రాజకీయ పార్టీలకే ఈ ఎక్స్పెండిచర్ చేస్తే బాగుంటుంది ఎట్లా అనేటువంటి దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక ఇది జరగటం లేదు. అదొకటి. నెంబర్ 2, ఇవాళ మేము ముందే కుయలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఆయన ఆ మాత్రం తెలియకుండా ఉండదు. జనరల్ గా ఇంత ఇదిలో ఉన్నప్పుడు నేనే చెప్తున్నాను ఏప్రిల్ లో ఈసారి ఎన్నికలు ఉండకపోవచ్చు అని చెప్పి నేనే చాలా మందికి చెప్తా వస్తుంది. ఎందుకని చెప్పారంటే మీకు చాలా షెడ్యూల్ తక్కువ వచ్చింది ఈసారి. చూసారు, ఈ ఏప్రిల్ ఇవాళ అప్పుడే మార్చి 16వ తారీఖు వచ్చేసి తర్వాత మనం అట్లీస్ట్ 1 month టైం అది ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్ గా ఇది ఏప్రిల్ లో ఉండకపోవచ్చు, లేదా చివరి వారంలో ఉంటే ఉండొచ్చేమో అనుకున్నాము. సరే ఫస్ట్ వీక్ కూడా కాకుండా థర్డ్ వీక్, సెకండ్ వీక్ వెళ్ళి నేను ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన కరెక్ట్ గా 175 సీట్లు 25 పార్లమెంట్ కి అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వల్ల ఏమైపోతుందంటే ఒక క్లారిటీ వచ్చేసేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్నటి దాకా ఏం చేశారు, మా పార్టీలో ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోతుంటే చూసారా అసంతృప్తి వచ్చేసిందని చివరికి రోడ్డు మీద పడి కొట్టుకునే పరిస్థితి దాకా ఆయన ఇవాళ అనౌన్స్ చేస్తుంటే వెళ్ళిపోతుంది. ఒకటి ఏంటంటే ఎన్నికలకు ముందే కనుక ఇవన్నీ అయిపోతే సబ్సైడ్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర పోతాం, మాట్లాడుకుంటాం, కూర్చోబెడతాం, తెచ్చుకుంటాం, అన్ని అయిపోతాయి, ఈజీగా ఉంటుంది ఎలక్షన్ ఇది చేసుకోవాలి. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కూడా 25 పార్లమెంట్ కి అనౌన్స్ చేశాడు, 175 మందిని అనౌన్స్ చేశాడు. ఇవాళ ఒకటి చేయలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా జనరల్ గా జరిగేటువంటిదే, దీంట్లో మాకు వచ్చినటువంటిది లేదు. నీకు ఇబ్బంది లేదు. ఇవాళ మాత్రము ఒక ఛాలెంజ్ అయితే విసిరాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే నేను 175 మందిలో ప్లస్ 25% 25 పార్లమెంట్ సీట్లు మొత్తం కలుపుకోండి, మొత్తం మీద అనౌన్స్ చేయనటువంటి పేరు కూడా బీసీకే ఇస్తా ఉన్నట్టుగా చెప్పారు. ఒకటిలో 100 స్థానాల్లో అంటే 50% నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇస్తున్నాను అనేటువంటి ఒక ఛాలెంజ్ ఇస్తాడు.